ఒకరోజు ఒక చల్లని సాయంత్రం యోక్ష వాళ్ళ నాన్నతో కలిసి స్కూల్ వైపు నడుస్తూ వెళ్తున్నాడు. ఆకాశం అంతా మబ్బులతో నిండి ఉంది. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక్కసారిగా ఓ మూలం నుండి చిన్నగా ఓ కుక్క అరిసే శబ్దం వినిపించింది. బాలు అటువైపుగా చూస్తాడు. నానా, అక్కడ చూడు, కుక్క అనుకుంటా వర్షంలో తడుస్తూ ఉంది. పద దాని దగ్గరికి వెళ్దాం. నాన్న చూడు, చిన్న కుక్క పిల్ల ఎంత భయంగా ఉందో, చలిలో వణుకుతూ ఉంది. దీనిని మనం ఇంటికి తీసుకెళ్దాం నానా. అలాగే అలాగే బాబు, మనం దీన్ని తప్పకుండా ఇంటికి తీసుకెళ్దాం. పాపం చూడు ఎంత ఆకలిగా ఉందో. అలా బాలు ఇంకా వాళ్ళ నాన్న ఆ కుక్క పిల్లని వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు. నానా చూడు, ఈ కుక్క పిల్ల కళ్ళల్లో, దీని కళ్ళల్లో ఎంత ప్రేమ నిండి ఉందో. పాపం దీన్ని ఇలా వేశారో కదా. అలా నడుస్తూ నడుస్తూ ముగ్గురు కలిసి వాళ్ళ ఇంటి వరకు చేరుకుంటారు. నాన్న, రేపటి నుంచి మనతో పాటు ఈ కుక్క కూడా ఉంటుంది. నాకైతే భలే సంతోషంగా ఉంది నానా. చక్కగా నేను రోజు దీంతో ఆడుకుంటాను. ఏంటి ఎక్కడికి వెళ్ళారు? ఇంత ఆలస్యంగా వచ్చారేంటి? అయినా వెళ్ళేటప్పుడు ఇద్దరే వెళ్ళారు కదా. ఈ కుక్క పిల్లని ఎవరు తీసుకొచ్చారు? మీతో పాటు వచ్చిందేంటి? ఇదిగో రూపా, నేను బాబు నడుస్తూ వెళ్తూ ఉండగా మాకీ కుక్క వర్షంలో తడుస్తూ మూలుగుతూ కనిపించింది. నేను బాబు చూసి జాలిపడి దీన్ని ఇంటికి తీసుకొచ్చాం. కాస్త దీనికి ఏదైనా తినడానికి పాలు కానీ పెరుగుతో అన్నం కానీ కలిపి పెట్టు, తింటుంది. అమ్మా, ఈ రోజు నుంచి ఈ కుక్క పిల్ల మనతోనే ఉంటుంది. నేను చక్కగా దీంతో కలిసి ఆడుకుంటాను. ఇక నుంచి దీని పేరు డోరా. బాగుంది డోరా, చక్కటి పేరు, భలే ఉంది. ఉండండి, నేను దీనికోసం ఏవైనా తాగడానికి తీసుకొస్తాను. తాగు డోరా, తాగు, త్వరగా పాలు తాగు. ఇది తాగాక సరిపోకపోతే అమ్మ మళ్ళీ ఇంకా తెస్తుంది. త్వరగా తాగిన తర్వాత మనిద్దరం వెళ్ళి ఎంచక్కా పెరట్లో ఆడుకుందాం. డోరా జంప్, జంప్ డోరా జంప్. నాలాగే అచ్చం అలాగే అలాగే. ఎగురు డోరా ఎగురు, ఇంకా పైకి ఇంకా పైకి. బాగుంది. ఎంత సరదాగా ఉంది కదా. జంప్ డోరా జంప్. డోరా, నేను స్కూల్కి వెళ్ళి త్వరగా తిరిగి వచ్చేస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళిపో, వచ్చాక మన ఇద్దరం కలిసి ఆడుకుందాం. డోరా, నిన్ను స్కూల్ లోపలికి రానివ్వరు. నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను త్వరగా వచ్చేస్తానులే. బాయ్ డోరా. అలా యోక్ష స్కూల్కి వెళ్ళి త్వరగా ఇంటికి బయలుదేరుతాడు. కానీ డోరా మాత్రం ఇంటికి వెళ్ళకుండా ఇంకా అక్కడే ఉంటుంది. ఏ డోరా, నువ్వు ఇంటికి వెళ్ళలేదా? ఇంకా ఇక్కడే ఉన్నావా? నేను నిన్ను ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను కదా. సరే పద, ఇంటికి వెళ్ళి సరదాగా ఆడుకుందాం. పద. డోరా, నన్ను పట్టుకో చూద్దాం. పరిగెత్తు, అలాగే పరిగెత్తు. పట్టుకో, నన్ను పట్టుకో. ఇప్పుడు పట్టుకో చూద్దాం. పరిగెత్తు డోరా, పరిగెత్తు. అలా డోరా మరియు యోక్ష చాలా సరదాగా ఉండేవారు. అందరూ కలిసే భోంచేసేవారు. ఈ కథ వల్ల నీతి ఏమిటంటే, మనకు జంతువులు కూడా స్నేహితులే. మనం వాటిని ప్రేమిస్తే అవి కూడా మనల్ని తిరిగి ప్రేమిస్తాయి.